అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? అదేంటి సజ్జతో లడ్డు చేశానమాట. చాలా బాగుంది. ఇది మన పాతకాలం అంటే అనమాట, అమ్మమ్మలు నాన్నమ్మలు చేసేదే అనమాట. సూపర్ పాతకాలం అంటే అనమాట, హెల్త్కి కూడా మంచిదే కదా. ఈ వీడియోలో చూసే వెళ్ళే ముందు ప్లీజ్ అండి మీతో మాట్లాడదామని ఒక వీడియో తీస్తాను. 500కి 5 నెంబర్స్ తక్కువ ఉన్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. ఇట్లా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా మీ ముందుకు వస్తూ ఉంటాను. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను. తొందరలోనే 500 కావాలని, అంత 500 అయిపోయినాక అంత తొందరలోనే 100 కావాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏమేమి కావాలో చూసేద్దామా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కప్పు సజ్జ పిండి తీసేసుకున్నాను అనమాట. కొంచెం మెత్తగా కొట్టేసుకోవాలి మిక్సీలో. చూసారా, అదే కప్పుతో బెల్లం తీసేసుకున్నాను. ఎక్కువ తీపి కావాలంటే 1.5 కప్పు తీసుకోవచ్చు. లేదు మన తీపి సరిపోతే ఒక కప్పు బెల్లము, చిన్న కప్పుతో నువ్వులు, ఎండు కొబ్బరి తురుము తీసేసుకున్నాను. పల్లీలు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కాజు కచ్చా పచ్చగా దంచేసుకున్నాను అనమాట. ఈ పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీలో కొట్టుకోవాలి. మెత్తగా లేకుండా కొంచెం కచ్చా పచ్చగా కొట్టేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు బెల్లం తీసేసుకున్నాను. చిన్న గ్లాస్తో నీళ్ళు, కరిగిపోయినాక ముదిరిపాకం లేకుండా లేత పాకం తీసుకోవాలి. చూసారా, చేతికి అట్లా గమ్ములాగా అట్లా వచ్చింది. ఇప్పుడు వచ్చి పిండి వేసుకుందాం. చూసారా, అదే పిండితో బెల్లం తీసుకున్న కప్పుతో మళ్ళీ ఆ కప్పుతో సజ్జ పిండి తీసేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇలాచీ పౌడర్ కొంచెం, అది కొంచెం తీసేసుకున్నాను. వచ్చి పల్లీలు చెప్పాను కదా, ఫ్రై చేసి పెట్టుకుని కచ్చా పచ్చగా మెత్తగా లేకుండా, కొబ్బరి, నువ్వులు, కాజు ఇవన్నీ బాగా వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి తీసుకొని బాగా కలిపేసుకోవాలి. అదంతా బాగా. వీళ్ళు ఎంతమంది ఇష్టం ఇది సజ్జ లడ్డు, మన హెల్త్కి కూడా మంచిదే కదా. అలా బాగా కలిపేసేసుకొని చూసారా, మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారినాక చూసారా బాగా కలిపేసేసుకొని కొంచెం చల్లారినాక చేతికి నెయ్యి రాసుకొని లడ్డు చేసేసుకోవాలి. 20 రోజులు అసలు చెడిపోదండి. 20 రోజులైనా ఉంటుంది, బాగుంటుంది. ఎలా ఉంది సజ్జ లడ్డు? బాగుందా? బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.